ఆంధ్రప్రదేశ్లో కూటమి అట్టర్ ఫెయిల్. ఇట్ ఈస్ ఎ ఫెయిల్యూర్ గవర్నమెంట్. ఏంటి 9 months అవుతుంది, ఇప్పటికి కూడా మీరు ఇంకొక 2-3 నెలలు అయితే సంవత్సరం అయిపోద్ది. సంవత్సరం పరిపాలించడంలో ఒక్క డెవలప్మెంట్ లేదు. వాళ్ళకే పాటలేదు. వాళ్ళకి ఎవడు చూసినా కూడా మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఆ ప్లీజింగ్ చేసి ఏదో పోలవరంకి ఎంత డబ్బులు ఎంత డబ్బులు, వాళ్ళు కూడా ఏం చేయాలో తెలియక సౌత్లో ఏదో పాగా వేయాలని నిర్మలా సీతారామన్ ఒకసారి వస్తుంది, అమిత్ షా గారు ఒకసారి వస్తాడు. ఏం చేయలేదు తెలియకుండా స్టాలిన్ వచ్చి కొడుతున్నాడు ఒగ్గోబెట్టి అంటాడు అనమాట. హిందీ లేదు గిందీ లేదు జనతా నయ అన్నాడు. అంచేత ఇక్కడ సౌత్లో ఆటలు సాగాలంటే ఏదో విధంగా ఇక్కడికి వచ్చి వీళ్ళని పొగిడి మొత్తానికి బీజేపీకి ఒక చిన్న ఒక స్థలం ఏర్పడేట్టుగా చేసుకుంటారు. అది తెలంగాణలో కొంత ఏర్పడింది. ఈ బండి సంజయ్ గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి మొత్తానికి దే మేడ్ ఇట్ లిటిల్ ఓకే. రఘునందన్ రావు వీళ్ళందరూ మంచి వాళ్ళు ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరూ ఒక లెవెల్గా కాస్తున్నారు. అదేవిధంగా ఆంధ్రాలోనూ పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి, మరి ప్రైమ్ మినిస్టర్ గారు మాటిచ్చాడు కాబట్టి అతనికి వచ్చిన సీట్లు 23 సీట్లకి ప్లస్ 9 సీట్లు గెలిపించిన ఘనత అతనికి. అసలు కూటమి గెలవడానికే 10 సార్లు చెప్తున్నాను పవన్ కళ్యాణ్. కాకపోతే పరిపాలన లేదు, అతనికి ఏం తెలియట్లేదు. పరిపాలన తెలిసిన 2 సార్లు 3వ చీఫ్ మినిస్టర్ అయినా ఆయనే సరిగ్గా ప్లాన్ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అనేది నోబడి నోస్, గాడ్ నోస్. వాళ్ళే స్విండ్లు చేయడానికి చేస్తారా, ఇలా చేయడం వల్ల వాళ్ళ అబ్బాయికి ఫ్యూచర్ ఉండదు.